కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డికి బండికి లేదు. మీరు ముఖ్యమంత్రి అయి ఏ నియోజకవర్గానికి ఎంత పెట్టిరు? ఫస్ట్ గజ్జెపూడి స్టేట్ బడ్జెట్లకి రాజ్యాంగబద్ధంగా వచ్చానికి మళ్ళీ ప్లానింగ్ కమిషన్ ఎవరు పెట్టిండ్రు? వెనకటికి మీ ఇందిరాగాంధీ సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు తెలుసా? ఓ పెద్ద మనిషి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు కదా, మందిని ఫిజికల్ అపియరెన్స్ తో తిడతావు. నువ్వు ఏం కట్టలు కట్టినావు? నువ్వు రాజ్యాంగబద్ధంగా ఫస్ట్ నువ్వు అది చెప్పు. నువ్వు అసలు చెప్తున్నా కదా, మా రేవంత్ అన్న పొడిచేస్తాడని అనుకున్నావు ముఖ్యమంత్రి అయితే, ప్రజలను పొడుస్తున్నావు నిజంగా. నేనేం అడుగుతున్నా మిమ్మల్ని, మీరేం కట్టలు కట్టిరు తెలంగాణకు చెప్పురు మీరు? అరే ఇప్పటిదాకా పర్రెలు పడ్డదానికి సిమెంట్ మెతుకు పెట్టలేకపోయారు మీరు మాట మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి. మెడిగడ్డ కాదు తుమ్మిడిగడ్డ చేస్తానంటే డిపిఆర్ రెడీ చేయలే బ్రదర్ మీరు. పెన్షనర్ల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉంటాయి అని అడుగుతున్నా నేను. ఏం నిధులు మాట్లాడతారండి మీరు? ఇంకా 2 రోజులు ఆగు నేను ఇంతేస్తా అని చెప్పినావు. అరవింద్ ధర్మపురి మాట్లాడిండి మాటలు, నేను ఆన్ని తొండలేసి కొడతా ఈయన్ని తొండలేసి కొడతా అంటే మళ్ళీ నిన్ను కొట్టకనా అని చెప్పి అరవింద్ ధర్మపురి గట్టిగా మాట్లాడిండు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఇవి 2. వీళ్ళు ఎమోషనల్ గానే ఉంటారు, పెద్దగా అగ్రెషన్ గా ముంగటికేం రారిల్లు. నువ్వు వాళ్ళని తీసుకొని ఉంటావు. నీకు జిగర్ల దమ్మును ఉంటే అరవింద్ ధర్మపురితో రాజ్యాంగబద్ధంగా డిబేట్ కొత్తావా? నువ్వు రామచంద్రరావు గారితో వస్తావా? అడిగిండు కదా, మొత్తం మీ మేనిఫెస్టో అడిగిండు కదా. ఈటల రాజేందర్ గారితో వస్తావా? రఘునందన్ రావు గారితో వస్తావా? డికే అరుణమ్మతో వస్తావా? చెప్పు.